నల్గొండలో వరుస దొంగతనాలు కలకలం రేపాయి. గేట్లకు తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్న ఓ వ్యక్తిని నల్గొండ 1 టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 22 లక్షల రూపాయల విలువైన 22 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. దొంగతనాలకు ఉపయోగించిన 2 కటింగ్ మిషన్లతో పాటు గ్రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు నల్గొండ మండలం కొత్తపల్లికి చెందిన నరేష్ గా గుర్తించారు. చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డానని, తాగుడు వ్యసనాలకు బానిసై గతంలో 4 కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. ఇక అప్పుల బాధతో మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నల్గొండ పట్టణంలో గత కొద్ది నెలల నుంచి కొన్ని స్టాండర్డ్ మోడల్స్ ఆపరండితో సుమారు 10 దొంగతనాల వరకు అయినాయండి. అందులో నల్గొండ 1 టౌన్కి సంబంధించి 8, రూరల్కి సంబంధించి 1, నల్గొండ 2 టౌన్ సంబంధించి 1. ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి సమయంలో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ మార్చి వరకు ఒక గ్యాప్లో సేమ్ మోడల్స్ ఆపరండితో ఇవన్నీ మనకి హెచ్బి బై డే అంటే పట్టపగలు దొంగతనాలు జరిగినాయి. దీనికి సంబంధించి మనము డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 3 ప్రత్యేక బృందాలు ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనము సీసీటీవీ ఆధారాలు, మిగతా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్తో కూడా హ్యూమన్ ఇంట్తో కూడా మనము వర్కౌట్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఇవాళ పొద్దున మనము వీ హ్యావ్ గాట్ 1 అక్యూజ్డ్ పాలడుగు నరేష్. ఇతను దొంగతనమైన బంగారాన్ని ఒక బంగారం షాప్కి వెళ్ళి మార్చే క్రమంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ నరేష్ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ కొత్తపల్లి గ్రామం, నల్గొండ రూరల్కి వస్తుంది ఇది. అండ్ సుతారి మేస్త్రి ఇతని మీద పాతవి 4 కేసులు ఉన్నాయి. అందులో 2 ప్రాపర్టీ అఫెన్స్ కేసెస్, 1 ఉమెన్ హరాస్మెంట్ కేసు ఒకటి ఉంది, 1 బైండ్ ఓవర్ కేసు ఉన్నది. అయితే ఇతని మోడస్ ఆపరెండి ఏంటంటే ఎనీ లాక్డ్ హౌస్ మధ్యాహ్నం పూట అవుట్స్కర్ట్స్లో ఉండడము చూసుకొని ఇతని దగ్గర ఒక కటింగ్ మెషిన్ ఉంటుంది, ఒక కటర్. చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడైనా డోర్ బెల్ దగ్గరైనా లేకపోతే బాత్రూమ్స్ దగ్గర ఎక్కడైనా పవర్ కనెక్షన్ చూసుకొని దానికి పవర్ కనెక్షన్ ఇచ్చి దాని ఉన్న నాబ్ని దాని మెయిన్ హ్యాండిల్ని కట్